హాయ్ అన్న. అమ్మా చెప్పు. అయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిది యాక్సిడెంటేనా? అది వాస్తవమేనా అసలు? అది చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అనే చెప్పారు. కానీ కొంతమంది పాస్టర్లు దాన్ని హత్య అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ అది చూస్తే ఎవరైనా యాక్సిడెంట్ అనే అంటారు. కానీ ఎందుకు వెయిట్ చేయడం, ఇవాళ ఈవినింగ్ లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు చూస్తే వాళ్ళు ఏం చెప్తే అదే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇక్కడ శివశక్తి వాళ్ళది మెయిన్, అంటే కొంతమంది నిన్న వచ్చిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏమంటున్నారు అంటే శివశక్తి కళ్యాణ్ గారు, కరుణాకర్ గారు వీళ్ళే చాలా మెయిన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక శవం కావాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిది శవం దొరికింది వాళ్ళకు పాస్టర్ ప్రవీణ్ పగడాల శవం దొరికింది. ఇక ఆ శవాన్ని పట్టుకొని వాళ్ళకి ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాధా మనోహర స్వామి గురించి కానీ, శివశక్తి ఆర్గనైజేషన్, కరుణాకర్ అని, ఇక క్రిస్టియానిటీ మీద మేము వ్యతిరేకంగా కూడా కాదు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతుంటాం. మా కరుణాకర్ సూకున బైబిల్ రత్న అనేటటువంటి బిరుదు ఉన్నది. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తుంటాడు. సో బైబిల్లో ఉన్న విషయాలు మేము సమాజానికి చెప్పడం ద్వారా చాలా మంది క్రైస్తవులు హిందువులుగా మారుతున్నారు. క్రైస్తవులలో కూడా ఆలోచన వస్తుంది, హిందువులు కూడా కఠినంగా స్ట్రాంగ్గా హిందుత్వం మీద బలంగా తయారవుతున్నారు. సో దీన్ని ఆపాలి, మా మత ప్రచారం అనేది పెంచుకోవాలి, వాళ్ళకు మేము అడ్డుగా ఉన్నాం కాబట్టి ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని మా మీద వ్యతిరేకత తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఏ మాత్రము ఎవరికి సంబంధం కానీ అనుబంధం కానీ లేదు. ఈ విషయంలో అనేది ముమ్మాటికి యాక్సిడెంటే. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, చాలా మంది నిన్న వచ్చిన వాళ్ళలో చాలా మంది ఒకటే మాట అంటున్నారు, అది ఏంటంటే యాక్సిడెంట్ అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లలో మళ్ళీ అక్కడ దూరంగా ఒక వేరేలాగా కనిపిస్తుంది, అది ఎలా అవుతుంది? యాక్సిడెంట్ కాదు, వేరే వాళ్ళు మానవ మాతృలు చేసినది అని చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన వాళ్ళు పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమిక దర్యాప్తులో అది యాక్సిడెంట్ అనే చెప్తున్నారు. కావాలని హిందువుల మీద బురద చల్లడము, హిందూ దేవీ దేవతల మీద తప్పు మాటలు మాట్లాడడం అనేది పాస్టర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్నతో పెట్టిన విద్యలో భాగంగానే ఇప్పుడు హిందువుల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి గల కారణం, లేట్ రావడానికి గల కారణం ఏంటి? ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా 24 hours పడుతుంది. ఇది కొంచెం లేట్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కావాలని, అంటే ఇప్పుడు పాస్టర్లు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది యాక్సిడెంట్ అని వచ్చినా మేము ఒప్పుకోము, అది హత్యనే, మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చాలా బలంగా వాయిస్ ఇస్తున్నారు. ఎందుకంటే అది హత్య అయితేనే దాన్ని పట్టుకుని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళు కొంచెం ఆవేశంగా ఉన్నారని గవర్నమెంట్ కొంచెం స్లో చేస్తుందా, లేకపోతే ఈ డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో రిపోర్ట్ లేట్ అవుతుందో తెలియదు. 2 daysలో వచ్చేస్తుంది. ఏ రిపోర్ట్ అయినా 24 hours మినిమం పడుతుంది. 48 hours వచ్చేస్తుందని చెప్పారు కాబట్టి విల్ వెయిట్ ఫర్ టుడే. అయితే కొంత పవన్ కళ్యాణ్ గారు కూడా కమెంట్స్ వేశారు. సో దాని మీద కూడా వాళ్ళు అంటున్నారు కొంతమంది క్రైస్తవులు. మరి అదే చెప్తున్నాను కదా, శవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, మాలాంటి హిందూ ఆర్గనైజేషన్ తిట్టాలి, స్వామీజీని తిట్టాలి, హిందూ మతాన్ని తిట్టాలి, వీళ్ళందరినీ తిట్టి క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలి. క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవ మత ప్రచారానికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో, హిందువుల్ని ఎవరైతే చైతన్యపరుస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలి అనేటటువంటి ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు ఈ పాస్టర్లు. ఇప్పుడు మాట్లాడేటటువంటి సోకాల్డ్ పాస్టర్లు, అందులో కేఏ పాల్ దగ్గర నుంచి నిన్న పుట్టిన లింగులిట్కు పాస్టరు వరకు అందరూ అదే ప్రయత్నంలో ఉన్నారు. మా జీసస్ సేవ్ లైఫ్ అని చెప్తారు, ఎవరికి ఎటువంటి చెప్పరు. కానీ మీ హిందుత్వము అలానే నేర్పిస్తున్నారు, ఆ సంపమని నేర్పిస్తున్నారు అని కొంతమంది నిన్న ఒకరు చాలా మాట్లాడారు. మరి దాని గురించి ఓ మస్తు మైక్ ముందు పెడితే మాట్లాడేటోళ్ళు, కోటరదాయి మాట్లాడేటోళ్ళు చాలా మంది పాస్టర్లు ఉన్నారు భారతదేశంలో. వీళ్ళంతా తాగుబోతులు పాస్టర్లు అంటే. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి తాగుబోతుల మాటలు మనం పట్టించుకోకూడదు. మైక్ ముందు పెడితే ఎన్ని పడితే అన్ని మాట్లాడతారు వాళ్ళు. తాగుబోతులు వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రతి పాస్టర్ తాగుబోతుడే. అయితే కొంతమంది ఏమంటారంటే డిబేట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిబేట్స్ వల్ల కూడా మత హత్యలు జరుగుతున్నాయా, డిబేట్స్ వల్లనే జరుగుతున్నాయేమో అని కూడా చాలా మంది ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని మీద. లేదు, డిబేట్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. ప్రతి అంశం మీద, ప్రతి కోణంలో ఏదన్నా ఒక అంశం మీద 2 భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏ అభిప్రాయం సరైనది అని చర్చించుకోవడమే డిబేట్. ఆ డిబేట్ ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా జరుగుతున్నాయి. దానివల్ల మత విద్వేషాలు ఏమి రెచ్చగొట్టవు. ఒకవేళ డిబేట్స్ వల్లనే మా మతానికి ఇబ్బంది కలుగుతుంది, మా మనోభావాలు దెబ్బతింటానే అంటే వీళ్ళు అసలు పనికిరారు, మనుషులుగానే పనికిరారు. ఎందుకంటే మనిషి మెదడు అనేది చర్చ చేయడానికి, మంచి ఏంటి చెడు ఏంటి అనేది చర్చించుకొని నిర్ణయం తీసుకోవడానికి మనిషి మెదడు డిజైన్ చేయబడ్డది. ఆ మెదడుకి వ్యతిరేకంగా వాడు ఆలోచిస్తున్నాడు అంటే వాడు మనిషిగా బతకడానికి అనర్హుడు అనే అర్థం.
అయితే పాస్టర్ వాళ్ళు రీసెంట్‌గా వాళ్ళు ఒక సమావేశంలో వాళ్ళు మొత్తం తన ప్రస్థానంలో మొత్తం మన హిందూస్ గురించే మాట్లాడినని కూడా విన్నామన్న. అది ఎంతవరకు నిజమంటారు? ఎవరు? పాస్ట్ ప్రవీణ్. ప్రవీణ్ పగడాల. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు చూసినా హిందువుల గురించే మాట్లాడుతాడు. ప్రవీణ్ పగడాల బైబిల్ చెప్పడు. హిందూ గ్రంథాల గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం, హిందూ దేవీ దేవతలను దూషించడము, ముస్లింలను దూషించడము, ఖురాన్ని దూషించడము, మహమ్మద్ ప్రవక్తను దూషించడము, ఇట్లా అందరినీ తిట్టుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఈ ఎవరైనా అతన్ని అటాక్ చేశారా అనేటటువంటి అనుమానం రావడానికి మొదటి కారణం, ఎందుకంటే అందరినీ తిడతాడు కాబట్టి. ప్రవీణ్ పగడాల బుద్ధే క్రిస్టియానిటీ గురించి, బైబిల్ గురించి చెప్పడు. ఈ యాంటీ క్రిస్టియానిటీ అంటే మన క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న మతాలు హిందూ, ఇస్లాము, బౌద్ధం వీటి మీద పడి ఏడుస్తాడు. యేసు ఒక్కడే దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మాట్లాడతాడు ఎప్పుడు చూసినా. తనకి ఇలా జరుగుతుందని ఎప్పుడైనా తెలిసి ఎవరన్నా మెసేజ్ అన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు అన్న ప్రవీణ్ పగడాల గారికి? ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టిండు. ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ లో కూడా కొన్ని పోస్టులు పెట్టిండు. నాకు ఇట్లా థ్రెట్ ఉంది, నా తల తీసుకురమ్మని. ఇతను క్రైస్తవులలో కూడా ఇతనికి వ్యతిరేకమైనటువంటి పాస్టర్లు ఉన్నారు. రంజిత్ ఓఫిర్ అనే ఒక పాస్టర్ ఇతనికి వ్యతిరేకంగా ఉంటాడు. చాలా మంది పాస్టర్లు ఇతనికి వ్యతిరేకమైన పాస్టర్లు కూడా ఉన్నారు. రంజిత్ ఓఫిర్ అనే ఒక పాస్టర్ ఇది ప్రవీణ్ పగడాల తలకాయ తీసుకురమ్మని వాళ్ళ చర్చిలో వాళ్ళకి చెప్పాడు. సో ఆ సందర్భాన్ని ఉద్దేశించి ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లా చాలా చాలా సందర్భాల్లో నా నా మీద చాలా గుర్రుగా ఉన్నారు ముస్లిం మత పెద్దలు అని చెప్పేసి ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చివరిగా ఏం చెప్తారన్న అసలు ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అసలు? ఇది చాలా చిన్న ఇష్యూ అబ్బా. న్యూస్ ఛానళ్ళు టీఆర్పీ కోసం, చిన్న చిన్న ఛానళ్ళు డబ్బుల కోసం, పాస్టర్లు అంతా చిల్లర ఏరుకోవడానికి ప్రవీణ్ పగడాలకు స్పాన్సర్స్ ఉంటారు. అంటే ప్రతి పాస్టర్కి కొంతమంది దశంభాగాలు ఇచ్చేటోళ్ళు, విదేశాలలో వీళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు, మిషనరీస్, ఎఫ్సిఆర్ఏ ఫండ్స్, ఇట్లా ప్రతి పాస్టర్కి ఇట్లా హిందుత్వం మీద దేశం కక్కే ప్రతి పాస్టర్కి స్పాన్సర్స్ ఉంటారు, డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఆ డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎట్లా ప్రవీణ్ పగడాలు చచ్చిపోయాడు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేటోళ్ళని నా వైపు తిప్పుకోవాలని ఈ చిల్లర పాస్టర్లు చేసేటటువంటి హడావిడి తప్ప ఇది మామూలుగా అతనికి జరిగినటువంటిది యాక్సిడెంట్. అతను మరణించాడు, సంతాపం ప్రకటించాలి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి తప్ప ఇంత చిల్లర చిల్లర రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పాస్టర్లు అంతా తాగుబోతులు కాబట్టి అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. మనకైతే అందరికీ తెలిసిన విషయం అట్ ప్రెసెంట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ జరిగింది. మరి అది యాక్సిడెంటే అంటారా? అలాగే కనిపిస్తుంది అందరి అభిప్రాయం. అంటే లాజికల్గా ఆలోచిస్తే యాక్సిడెంట్ లా కనిపిస్తుంది. దీన్ని ఏదో ఒక విధంగా ఒక ఎజెండాగా మార్చుకుందాం అనే వాళ్ళకి హత్యలాగా చిత్రీకరించే వాళ్ళు విక్టిమ్స్గా చూపించేటటువంటి ఒక పాయింట్స్ ఏవో వాళ్ళకి కావాలి. అందుట్లో ఎక్కువగా వాళ్ళకి శవాలు దొరికితే ఎక్కువ పండుగ. ఇంకా ఆ శవం చూపించి మేము బాధితులు, మా మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు స్పెషల్ కొన్ని రైట్స్ కల్పించండి, మాకు స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వండి, మేము మత ప్రచారం చేసుకున్న, మత మార్పిడి చేసిన ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు, మత మార్పిడి చేయడానికి గవర్నమెంట్ మాకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇలాంటి కొన్ని డిమాండ్స్ పెట్టాలంటే ఇలాంటి సంఘటనలు చూపించాలి వాళ్ళు. ఇవి చూపించి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలి. మరి వేళాపాల లేకుండా, సమయం సందర్భం లేకుండా ఓ మైకులు పెట్టి శబ్దాలతో చావగొడితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఓ సమయం సందర్భం ఉండాలి కదా. అసలు కట్టిన చర్చిలే పర్మిషన్స్ లేకుండా అక్రమంగా కట్టినవి, అక్రమంగా నడిపే చర్చిలు, అక్రమంగా నడిపే చర్చిల్లో కూడా అదేదో ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రారంభించిన రేంజ్లో వీళ్ళు ఇక నిత్యం అదే పనిగా మైకులు గోలపెట్టి సాగబడితే వాళ్ళు బ్రతకొద్దా? చదువుకునే పిల్లలు ఉంటారు, చదువుకోవద్దా? ప్రశాంతంగా ఉండొద్దా? ప్రశాంతంగా ఉండే రైట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళ హక్కులకు భంగం కలిగించకూడదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న కర్ర నా ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు, అది ఎదుటివాడి ముక్కుకు తగలనంత వరకు. నీ ముక్కుకు తగిలినా సరే నాకు అవసరం, నాకు తిప్పుకునే స్వేచ్ఛ ఉందని ఎట్లా కుదిరింది? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మరి మీరు వినాయక చవితి పూజలు చేసుకుంటారు, మేము ఏమని అంటున్నామా? మేము పక్కన ఉన్నాం, మీ గణేశుని పండుగకి మండపాలు పెట్టుకొని సౌండ్స్ ఉంటాయి, సౌండ్ సిస్టమ్స్ చాలా ఉంటాయి, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా మేమేమనంది, మీరు ఎందుకు మమ్మల్ని అంటున్నారు? అంటే మాది మతం అట్లా ఎందుకు, క్రిస్టియానిటీ మీద ఎందుకు హిందువులకు అంతుంది? దీన్ని స్ట్రైట్గా చెప్పాలంటే ఈ దేశంలో హిందుత్వమే అధికారిక మతం ప్రభుత్వం దృష్టిలో. అందుకే హిందూ దేవాలయాలకు సంబంధించి మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది. హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అజమాయిషీలో ఉంది. మీ చర్చిల్ని కూడా దేవాదాయ శాఖలో పెట్టేసి మీకు వచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పేసి అప్పుడు మీరు పండగల్ని సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ పండగలు అనేవి వారానికి ఒకసారి జరిగేవి కాదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక పండుగ వస్తుంది. ఆ కొన్ని రోజులు వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు,
నవరాత్రులుగా జరిగేవి. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజుతో పూర్తయిపోయే పండుగలు. ఆ రోజుతో అయిపోతాయి. అంతేగాని వారానికి ఒకసారి, ఇప్పుడు వారానికి ఒకసారి కాదు, ఇప్పుడు వీళ్ళు చర్చలు ఎలా పెడుతున్నారంటే శనివారం కూడికలు, యవ్వనస్తుల కూడికలు, శుక్రవారం స్త్రీల కూడికలు, బుధవారం పిల్లల కూడికలు, ఆ, గురువారం ఆడమగ కూడికలు, ఇట్లా అన్ని ఏదో ఒక రోజు కూడికలు పెడుతున్నారు. వారం పెడుతున్నారు. వారానికి 7 రోజులు పెడుతున్నారు అనే భావజాలం ఉన్నట్లయితే ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న పాస్టర్లు 90% మిగిలిన 90% మంది చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ పొద్దున్న లేస్తే దైవ దోషణే. హిందువులను తిట్టంది వాళ్ళకి పూట గడవదు. రామున్నో కృష్ణున్నో ఒక మాట ఆనందం వాళ్ళకి తినదరగదు ఆ రోజు. అవన్నీ వింటూ వింటూ కొన్ని వందల సంవత్సరాల నుండి భరిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కాస్త తిరుగుబాటు మొదలైంది. అది కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనం ప్రశ్నిస్తున్నాం. భౌతికంగా ఎవరి మీద దాడులు చేయట్లేదు. మా దైవం గురించి నువ్వు అవహేళనగా మాట్లాడుతున్నావు, మీ వాడి సంగతి ఏంటి? అలాగే మా ధర్మశాస్త్రాల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాం, మీ నల్లట పుస్తకం ఏంటి? ఇలా మాట్లాడుతున్నాం మేము ప్రజాస్వామ్యబద్ధంగానే. వీళ్ళు చెప్తున్నట్లు హిందుత్వం చంపమని చెప్తున్నాడు. అసలు ఈ రోజు క్రైస్తవం ఉండేది కదా భారతదేశంలో. నిజంగా అలా చెప్తే ఇక్కడ కరీంనగర్లో ఆ పాస్టర్ గురించి ఎవరు మాట్లాడట్లా. ఇంకొక పాస్టరు ఇట ఉప్పల్ దగ్గర చచ్చిపోయాడంట. ప్రవీణ్ పగడాలని చూడటానికి వెళ్తూ ఇంకొక పాస్టర్ యాక్సిడెంట్లో పోయాడు. మరి ఈ యాక్సిడెంట్లో కూడా కుట్ర ఉందా? ఆ యాక్సిడెంట్లో కూడా కుట్ర ఉందా? ఏమో రేపొద్దున ఎక్కడ వాళ్ళ ఇళ్ళలో ఏది జరిగినా మాకే ముడిపెడతారేమో నాకు డౌట్ వస్తుంది. రేపొద్దున వాళ్ళ పెళ్ళాలు లేచిపోయినా నేనే కారణం అంటానేమో అనే డౌట్ వస్తుంది. డిబేట్స్ వల్ల హింస జరగదు, జరగవలసిన హింస జరగదు. ఎందుకంటే మాటకి మాట సమాధానం చెప్పగలిగినప్పుడు భౌతికంగా దాడులతో పని లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వాడు మాట్లాడుతున్న దానికి మన దగ్గర సమాధానం ఉన్నదో అప్పుడు అటాక్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు హిందువులకి ఈ డిబేట్స్ పరిచయం లేక మునుపు క్రమక్రమంగా వాళ్ళకి అసహనం పెరిగి తర్వాత హింసకు దారి తీసేదేమో. వాళ్ళు ప్రతినిత్యం దేవీ దేవతలను దూషిస్తుంటే, హిందూ శాస్త్రాలని అవమానిస్తుంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక భవిష్యత్తులో హింసా మార్గానికి వెళ్ళేదేమో. ఇప్పుడు మనం డిబేట్స్ ప్రారంభించడం వల్ల, వాదోపవాదాలు చేయడం ద్వారా, సత్యాన్ని స్థాపించడం ద్వారా ఆ అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు హింస చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఎందుకు మనం సత్యం చెప్తున్నాం కదా. చాలామంది గుండెల మీద చేసి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు ఇప్పుడు హిందువులు. అంతకుముందు వాళ్ళు తిట్టే తిట్లకి, వాళ్ళు మాట్లాడే మాటలకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళలో వాళ్ళు రగిలిపోతూ కూలిపోతూ ఉండేవాడు. వీళ్ళు ఏం చేయాలని. ఇవి మాకు ఎన్నో వందల కాల్స్లో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాతో చెప్పిన విషయాలు. ఇప్పుడు నేను మనస్సు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం ఈరోజు శివశక్తి వల్ల అని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళందరిలో హింసా ప్రవృత్తి పెరిగేది. అయితే ఇది యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి గల కారణం లేట్ ఎందుకు అవుతుంది? అంటే ఇది ఎవరు చెప్పుకున్నా ఇది విశ్లేషణ, అభిప్రాయం, ఊహాజనితం అవుతుంది తప్ప ఎగ్జాక్ట్గా ఇది నిర్ధారణ చేయరు. నేను చెప్తున్న అభిప్రాయం ఏంటి అంటే, ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పుడు బయట వీళ్ళందరూ ఏదైతే హడావిడి చేస్తున్నారో దానికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కనుక దాన్ని రివీల్ చేస్తే ఇది కుట్ర, అది ఇది అని చెప్పి వీళ్ళు గొడవ చేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఏదైనా జరగవచ్చు అన్వాంటెడ్గా. అందుకని దానికి వాళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్స్, లీగల్గా చట్టబద్ధంగా రేపొద్దున వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా స్ట్రాంగ్గా ఇదే ఉంది అని రుజువు తెచ్చుకోవడానికి, రుజువులు పెట్టడానికి అంత సమయం తీసుకుంటున్నారు బహుశా. నాకు అనిపించింది, లేకపోతే కొంతమంది ఊహాజనితంగా మా మిత్రులు చెప్పింది ఏంటంటే, అతను డ్రింక్ చేసి ఉన్నాడు. ఈ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు అది రివీల్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ ప్రవీణ్ మీద సింపతి ఉంది బాగా. లేకపోతే పాస్టర్లు అందరూ రెచ్చగొట్టున్నారు వీళ్ళందరినీ. ఇప్పుడు ఆయన డ్రింక్ చేసి చనిపోయాడు, బ్యాలెన్స్ తప్పి పక్కకి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తే, అమ్మో ఇంత పెద్ద కుట్ర చేస్తారు మా పాస్టర్ గారి మీద అని చెప్పి వాళ్ళు హింసా మార్గంలో దిగే అవకాశం ఉంది. కనుక 2-3 రోజులు ఈ ఉద్రిక్త వాతావరణం చల్లారిన తర్వాత లాజికల్గా చట్టబద్ధంగా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ని రివీల్ చేయడం దెబ్బలకి తెలిసిపోద్ది. పోస్ట్ మార్టంలో ప్రతిదీ ఎవ్రీథింగ్ రిపోర్ట్ వచ్చేస్తుంది. కాకపోతే ఆ రిపోర్ట్స్ వచ్చే లోపే వీళ్ళు కొన్ని అభిప్రాయాలు జనం మీద రుద్దేసి, ఎమోషన్స్ రెచ్చగొట్టేసి, కొంతమంది వీళ్ళ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం కోసం ఈ సంఘటనని, యాక్సిడెంట్ని ఒక శవాన్ని అడ్డం, శవ రాజకీయం అంటారు కదా, శవ మతం వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. అయితే ప్రవీణ్ పగడాల గారు కూడా థ్రెట్ ఉందని కూడా ఒక మెసేజ్ ఫేస్బుక్లో వచ్చిందని కూడా వింటున్నాం సార్. అది ఎంతవరకు? అది ఒక ముస్లిం మత పెద్ద ఈయన మీద వార్నింగ్ ఇస్తే, అంటే ఈయన మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే, మా ప్రవక్త గురించి మాట్లాడి నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తావని చెప్పి ఒక ముస్లిం మత పెద్ద మాట్లాడిన దాని గురించి ఈయన పోస్ట్ పెట్టాడు. అది కూడా భయపడుతున్నట్టుగా కాదు, వెటకారంగా పెట్టాడు. అమ్మో మీరు మమ్మల్ని చంపకండి షమీ గారు, మీ ఉగ్రవాదాన్ని మా మీద చూపించకండి, మీకు కావాల్సిన క్షమాపణ నేను చెప్పేస్తాను,
ఈయన ఉగ్రవాదం నుంచి నన్ను ఎవరైనా కాపాడండి ఇలా పెట్టాడు. అది నిజంగా భయపడుతున్నట్లు లేదు, వెటకారంగా ఉంది అది. అది ఎవరి గురించి పెట్టాడు? ఇప్పుడు పోనీ మా పేర్లు తీసి మా మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేస్తాను, ఏదో సస్పీషియస్గా ఏదో సంథింగ్ మా పేర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రవీణ్ గారి అభిప్రాయాల్లో థ్రెట్ ఉంది, ఒకవేళ ఆయన థ్రెట్ ఉందని చెప్పుకుంటే ఆ థ్రెట్ ఎవరి ద్వారా ఉందని చెప్పాడు? ఆ షమీ అనే ముస్లిం మత పెద్ద ద్వారా ఉందని చెప్పాడు. రంజిత్ తోఫిర్ అనే ఒక క్రైస్తవ మత బోధకుడి ద్వారా ఉందని చెప్పాడు. వాళ్ళిద్దరి గురించి ఎవరు మాట్లాడట్లా. అసలు ఏ సంబంధం లేని మా పేర్లు తీసుకొచ్చి మా మీద. క్రిస్టియన్లోనే మళ్ళీ అతను ఎందుకు అసలు థ్రెట్ ఉందని తను ఏం చేసి ఉండొచ్చు అంతే. రంజిత్ తోఫిర్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, వేదాల్లో వేసని చెప్పి ఇది బైబిల్కి విరుద్ధం, అట్లా రాయకూడదని చెప్పి ఇది ఖండించాడు. నేను చెప్పిందే తప్పు అంటావా, నేను చేసే పని తప్పు అంటావా అని చెప్పి రంజిత్ తోఫిర్ ప్రవీణ్ తలకాయ తీసుకొస్తే ఎవరైనా వాళ్ళకి పారితోషికం ఇస్తా అన్నాడంట. ఆ విషయం స్వయంగా ప్రవీణ్ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఊహాజనితంగా అనుమానించాలి అంటే ఫస్ట్ రంజిత్ తోఫిర్ మీదకి వెళ్ళాలి, లేకపోతే ఎవరైతే వార్నింగ్ ఇచ్చాడో ఇస్లాం మత పెద్ద అక్కడికి వెళ్ళాలి. వీళ్ళిద్దరి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేవు ఈ పాస్టర్లకి. ఇక కరుణాకర్ మనకు అడ్డంగా ఉన్నాడు, కరుణాకర్ మీద దోషేద్దాం, ఇది జరిగితే జరిగింది, ఏదో ఒకటి జరిగింది కదా, ఈ జరిగింది పోని సచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అన్నట్టుగా ఈ జరిగిన ప్రమాదాన్ని ఇలా తోసేస్తే నా మీదకి కనీసం నన్ను కంట్రోల్ చేయొచ్చు, మాలాంటి వాళ్ళని లలిత గారిని కానీ ప్రచారం చేసి జనాలు రెచ్చగొట్టచ్చు. మెల్లమెల్లగా నిజం నిప్పు లాంటి నిజాలు బయటకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాస్తవాలు బహిర్గతం అయ్యాయి, తెలుస్తూ ఉన్నాయి, మెల్లగా ప్రచారం అవుతూ ఉన్నాయి. కాకపోతే 2-3 రోజుల్లో వీళ్ళు ఈ ఉద్రిక్త వాతావరణంలో కొంతమందిని ఎమోషనల్ రెచ్చగొట్టారు. అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా రావాల్సిన వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు, అసలు సత్యాలు ఏమిటనే జనాలు తెలుస్తాయి. అప్పుడైనా వీళ్ళ పరుగు పోతుంది. అంటే వీళ్ళ దుర్మార్గ మనస్తత్వం ఏదైతే ఉందో, ఒక ఉద్రిక్త వాతావరణాన్ని, ఒక ఎమోషనల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఉపయోగించుకుని మా మీదకి నెట్టే ప్రయత్నం, అయితే మమ్మల్ని లీగల్గా ఇరికించే ప్రయత్నం, లేదా కొంతమంది సైకోగాళ్ళని రెచ్చగొట్టి మా మీద అటాక్ చేయించే ప్రయత్నం ఇది. దీనికి వాళ్ళు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం అనుభవిస్తారు.